ఓం నమః శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 13. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు ఋషోత్సవము చేయడం వలన అదే ఫలితం ఉంటుంది. ఋషోత్సవము అంటే కోడె దూడను అచ్చు వేసి ఆంబోతుగా వదలడం. అది ఒక ఊళ్ళో స్వచ్ఛంగా సంచరిస్తూ ఉంటుంది. ఎవరూ కూడా దానిని అడ్డుకోవడం, బంధించడం వంటివి చేయకూడదు. కార్తీక పౌర్ణమి రోజున ఋషోత్సవగర్గము చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి. అంతేకాదు, గయాక్షేత్రంలో పితృదేవతలకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది. అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహారాజు చెబుతాడు. ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి. ఉసిరికాయను దానం చేసిన అమాంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కార్తీకంలో ఉసిరికాయలు విరివిరిగా దొరుకుతాయి కనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెబుతాడు. ఇక ఈ మాసంలో శివలింగము దానం చేయవచ్చును. శివలింగము దానం చేయడం వలన అనేక జన్మలుగా వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. అందువలన శివలింగం దానం చేయాలి. కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు ఇతరుల ఇళ్లల్లో భోజనాలు చేయకపోవడమే మంచిది. శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు. అలాగే వెళ్ళరాని చోటికి వెళ్ళడం, తినరానివి తినడం వంటివి చేయకూడదు. ఆచారం పాటించని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు. ఇక ఏకాదశి రోజున 2 పూటల భోజనం చేయకూడదు. ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నది స్నానమే చేయాలి. అందుకు కుదరనప్పుడు చెరువుల్లో, కాలువల్లో స్నానం చేయవచ్చు. ఆ వీలు కూడా లేనప్పుడు బావి నీటిని గంగా తీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది. ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది. అలాంటి వారి వేడి నీళ్లతో స్నానం చేయడం వలన కళ్ళుతో స్నానం చేసినట్టుగా అవుతుంది. ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ దైవారాధన మరవకూడదు. పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులకు ఆరాధించాలి. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలకు సంతృప్తి చెందుతారు. కార్తీక మాసంలో వివిధ దానాలు పాటించాలి వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి, ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠ జనక మహారాజు చెబుతాడు.